సో హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ మనీ. తమ్ముడు ఇప్పుడు మనం చూసుకుంటే షర్మిల గారు ఆంధ్రలో జరుగుతున్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు 2024లో జరుగుతున్నాయి. అవును తెలుసు. ఇప్పుడు ఆ ఏ పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వేమైనా చెప్పగలవా? నాకు తెలుసు. ఏ పార్టీ? కాంగ్రెస్ లో చేరపోతారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. నీకు ఎలా తెలుసు? నీకు ఎలా తెలిసిందో నాకు అలాగే తెలిసింది. ఒక ఇప్పుడు ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంది. ఏంటో డౌట్. ఇప్పుడు జగన్ గారికి అలాగే మన షర్మిల గారికి గొడవలు ఉన్నాయి. అవును కరెక్టే. ఇప్పుడు జగన్ గారికి పోటీగానే మన కాంగ్రెస్ లో చేరడం జరుగుతుందా? అది 100% అదే కదా మరి. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే తమ్ముడు, చెప్పు. అంటే మొన్న చూసుకుంటే లోకేష్ గారికి క్రిస్మస్ కి గిఫ్ట్ పంపడం జరిగింది. కరెక్టే. మరి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కదా. మరి టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే మరి షర్మిల గారికి పొలిటికల్ కెరియర్ ఉండదు కదా. ఇది పాయింట్. మరి అది అంటే ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి మొత్తం మీద ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అలా వెలుగులోకి తీసుకొస్తారంటవా? వెల్లులో తీసుకొస్తారో లేదు తెలియదు కానీ సో జగన్ గారికి అయితే కొన్ని ఓట్లు అయితే చీలిపోతాయి. అది అది పాయింట్. మాత్రం పక్కా. ఇన్ కేసు మనం చూసుకుంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అవును నాకు తెలిసి ఇప్పుడు షర్మిల గారికి ఇన్ కేసు వచ్చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అవును అందరూ కూడా ఇందులో ఏమైనా జంప్ అవ్వచ్చేమో. ఖచ్చితంగా అవ్వచ్చు. దీని మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ అయితే చేయండి.